దూర ప్రాంతం నుండి ఈ యొక్క మన సంఘాలను బలపరచడానికై వారి కుటుంబంతో కలిసి ఇక్కడికి రావడం ఎంతైనా సంతోషం. కనుక దైవజనుడికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. అలాగే అమ్మగారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన ప్రియులు రూబెన్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ గారైన యేసత్మయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారైన తిమోతయ్య గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పక్షుల్లో దేవుని పరిచయం చేస్తున్నారు. అలాగే ప్రియులు చదువుపాడులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి నెహెమ్యా పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే చిరుపాడులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి రవీంద్ర గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే సురేష్ గారికి కూడా కందుకూరులో దేవుని పరిచయం చేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరి దైవజనురాలు సునీతమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమగా అలాగే కందుకూరుపాలెంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి జగన్ పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే కేంద్రహారంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దయా పాస్టర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మన ప్రియులు డైరెక్టర్ గారు డేవిడ్ గారి యొక్క సతీమణి అమ్మగారిని కూడా ప్రేమపూర్వకంగా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలా చప్పట్లు పెట్టి అలాగే ప్రశాంతి అమ్మగారి యొక్క తల్లిగారు విజయవాడలో ఐపీసీ పరిచర్యలో శాంతినగర్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. తల్లిగారు ఆ దైవజనురాలని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. అలాగే ఈ సమయంలో అందరం లేచి నిలబడతాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి గొప్ప తరుణం. హృదయమాన అందరూ ఏకీభవించడానికి ఇది అనుకూల సమయం కనుక కొద్ది నిమిషాలు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన ఈ స్తుతి ఆరాధన నడిపించుటకు మన డైరెక్టర్ గారైన డేవిడ్ పాయ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు. అందరూ కళ్ళు మూసుకొని దేవుని ఒకసారి ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తి ముందు దేవుని స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, నూతనమైనటువంటి సంవత్సరం మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు. ఎవరు కూడా అనాలోచనగా ఉండద్దు. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. ఎందుకంటే మనం ఇక్కడ ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి మాత్రమే వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని స్వరాలెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరవాలి, దేవుని స్తుతించండి గట్టిగా. దేవుని స్తోత్రం 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 స్తోత్రం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు,
కరముతం మార్చగలవు నీ నామముకే ఏమైనా చేయగలవు కరముతం మార్చగలవు నీ నామముకే మహిమంతా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సంవత్సరాలు జరుగుతుండగా కార్యాలు నూతన పరిస్థితి ఈ వంతులైన పాలన పరిచయం చేసి అనేక కుటుంబాలకు దీవెనకరంగా మార్చాలి దాసులను దాసుని నిలబెట్టి గొప్ప పరిచయం జరిగినట్టు మనసారా దేవుని స్థితిగా హల్లెలూయా సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించుచున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు నరమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు నరమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము ఆయన సమస్తము సాధ్యమే భూమిని నిరాకారంగా వెల్లడించిన గొప్ప దేవుడు మన జీవితాలు ఎదుర్కొన్న ఒడిదుడుకులు కష్ట నష్ట దుఃఖ బాధల్లో మనకు సాధ్యమని మనం ప్రార్థించినప్పుడల్లా మనకు సమీపంగా ఉండే గొప్ప దేవుడు మన సాగా తండ్రి, నీ సమస్తము సాధ్యమయ్యా
చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యాలు ఎన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యాలు ఎన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, గట్టిగా అందరూ కలిసి నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుదువు. ఏమైనా చేయగలవు, జగమంతం గట్టిగా అందరూ కలిసి ఈ స్వరాన్ని గట్టిగా మనం దేవునిగా యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. నీకే
స్తోత్రం స్తోత్రం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. అందరూ కలిసి పాడదాం. నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. అందరు కలిసి పడదాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నావుల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నావుల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. అందరు గట్టిగా. నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞత. అందరం స్వామిని పాడేదా నా గట్టిగా గట్టిగా. నాకై నీవు చేసిన మేళకై
మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. మరొక్కసారి గట్టిగా పాడాలి, స్వరం ఎత్తి. వాడేగా నా యేసు నాదా, నాకై చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. మరొక్కసారి పాడదాం. గట్టిగా మీ స్వరం గట్టిగా పాడాలి. నాకై చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా. నువ్వు మా జీవితాల్లో చేసిన ప్రతి ఉపకారానికి నీకు కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. నిజంగా నా ప్రభా, నేను ఏమిచ్చి మీరు నాన్న మేము తీర్చుకోగలం నాయన. కలువరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు అయి ఉన్నావు తండ్రి. ఇదిగో ఈ రాత్రి నాయన మా ఖాళీ చేతులతో స్తుతిస్తున్నాం తండ్రి. ఈ రోజు నాయన మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం ప్రభాని. ఒకసారి అందరం కలిసి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విజయవాడలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి అన్నామని అమ్మగారు వచ్చి ప్రార్థించాలని ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉన్నారు.